హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మీకు ఇంటీరియర్ డిజైన్ అండి. మన ఛానల్లో ఫస్ట్ టైం వస్తుంది. ఓపెన్ ఫ్లాట్స్ అలాగే హౌస్ ఫర్ సేల్, అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఫర్ సేల్ తీసాము. బట్ ఇంటీరియర్ డిజైన్ ఫస్ట్ టైం అండి. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఓకే, సో వుడ్ వర్క్ లా ఉంది కదా, కానీ వుడ్ వర్క్ కాదండి. సో వచ్చేసి యూపీవీసీ మెటీరియల్ అండి. మెటీరియల్ వాడి ఇంత అందమైన లుక్ ని తెచ్చారనమాట. సో దీని గురించి తెలుసుకుందామండి. ఏవిఎస్ ఇంటీరియర్స్ నుంచి మనకు సురేష్ గారు అండి, మనం పిలుద్దాం. రండి సార్. హాయ్ ప్రవీణ్ గారు. హాయ్ సార్, బాగున్నాను సార్. సో ఇది వుడ్ వర్క్ కదా సార్? కాదండి, అందరూ చూసి వుడ్ వర్క్ అనుకుంటారు, ప్లైవుడ్ యూస్ చేసాం అనుకుంటారు, కానీ ఇది యూపీవీసీ మెటీరియల్ అండి. సో చూడడానికి ఏమో అచ్చం మన ప్లైవుడ్ వేసి లామినేట్ వేస్తే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సో చెదలకు కానీ వాటర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. వుడ్ వర్క్ కి దీనికి తేడా ఏంటి సార్? సార్ వుడ్ వర్క్ కి దీనికి ఏంటంటే, ప్లైవుడ్ మనము పర్చేస్ చేసి లామినేట్ వేసి ఒక ఫినిషింగ్ ఇవ్వాలంటే మనకు అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే దీని ఖర్చు చాలా తక్కువ పడుతుందా? అవునండి. సో వుడ్ వర్క్ లో ఏమవుతుందంటే, ప్లైవుడ్ మనకి చెదలు పట్టచ్చు, వినే ఉంటారు ఎన్నో చోట్ల చెదలు పట్టాయి. అలాగే వాటర్ తగలడం కానీ, సో లేకపోతే ఏదన్నా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇలాంటివి ఉండవు. వీటిలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదండి, యూపీవీసీ మెటీరియల్ కావడం వల్ల. సో మనకు ఆ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. అట్ ద సేమ్ టైం లైఫ్ ఇంకా మీకు ఇష్టం వచ్చిన రోజులు పెట్టుకోవచ్చు. ఓకే, లైఫ్ బాగా వస్తుంది దాంతో పోలిస్తే. ఖర్చు కూడా తక్కువ అంటున్నారు, చాలా తక్కువ అండి. గ్రేట్ అండి అసలు. సో మనం ప్రజెంట్ అయితే రామ్నగర్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉన్నామండి, ఒక ఫ్లాట్. వీళ్ళు మొత్తం అందంగా ఇంటీరియర్ డిజైన్ చేయించారనమాట. మనకు సార్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏమేమి చేస్తారు, వీళ్ళు వర్క్ ఎలా ఉంది ఏంటి. ఓకే, ఈ ఫ్లాట్ కి ఎంత ఖర్చు అయింది, ఓకే, సో స్టార్టింగ్ ప్రైస్ ఎంత, మొత్తం తెలుసుకుందామండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? అంటే మిస్ అవుతారు. చెప్పండి సార్. సో అదే అండి, ఇప్పుడు మనకి మన అనంతపురం ప్రజలకి చాలా టఫ్ టాస్క్ ఏంటంటే ఇప్పట్లో ఒక ఇంటీరియర్ అండి. సో ఇల్లు కట్టుకోవడం ఎలాగో జరిగిపోతుంది, కానీ ఇంటీరియర్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఏది తీసుకోవాలా, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా, సో ఎలాంటి మెటీరియల్ వాడుకోవాలా, సో అవుట్పుట్ ఎలా వస్తుంది చాలా మందికి తెలియదు. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు కదా. అవునవును, ఇల్లే ముందు కట్టేస్తాం, కానీ మనకు అందంగా లుక్ రావాలంటే ఇంటీరియర్ డిజైన్ కంపల్సరీ. అందులోనూ మనకు బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ మెయిన్ ఇంపార్టెంట్. సో మన దగ్గర బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బడ్జెట్ లో మనము ఎలాంటి బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వగలం కస్టమర్స్కి అని చెప్పి మేము ఎంతో రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి బెస్ట్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా, సో ఎలాంటి ప్రోడక్ట్ వాడుకోవచ్చు అండ్ మనం ఇచ్చిన తర్వాత మనం అష్యూరెన్స్ ఎలా ఇవ్వచ్చు అని చెప్పి మేము అవుట్ ఆఫ్ రీసెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ ప్రోడక్ట్ స్టార్టింగ్ హాల్ నుంచి మనకు మొత్తం హౌస్ అంతా బాగా నీట్గా చూపిస్తారండి. ల్యాగ్ లేకుండా మొత్తం కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? సో మనం స్టార్టింగ్ అండి, హౌస్ మొత్తం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం మొత్తం హాల్లో ఉన్నామండి. సార్ చెప్పండి సార్ మీ వర్క్ గురించి. హాల్లో నుంచి స్టార్ట్ చేస్తే సార్, ఇక్కడ వాళ్ళకు ఒక స్టడీ టేబుల్ కావాలా. సో అది ఫిక్స్డ్ స్టడీ టేబుల్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళ రిక్వైర్మెంట్. సో అందుకని చెప్పి మనం ఒక ఫోల్డబుల్ స్టడీ టేబుల్ చేసాము. దీన్ని అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, మిగిలిన టైంలో ఇలా పెట్టుకోవచ్చు. ఫోల్డ్ చేసేస్తే మనకి అడ్డం లేకుండా సైడ్కి ఉంటుంది. సో ప్లస్ అది కాక వాళ్ళకు ఒక బుక్ షెల్ఫ్ కావాలా. సో బుక్ షెల్ఫ్ కోసం మనం ఒక షెల్ఫ్ క్రియేట్ చేసాము. సో ఇంకా మిగిలినవన్నీ డ్రాస్ ఇచ్చామండి. సో ఏదైనా కూడా వాళ్ళ డ్రాస్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే సార్. సో ఇంకా లూవర్స్ అండి, ఇప్పట్లో మనకి ఏంటంటే మంచి ట్రెండింగ్గా ఉంటుంది అండ్ లుక్ బాగుంటుంది. సో ఎస్పెషల్లీ ఒక రిచ్ అపియరెన్స్ ఇస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ లూవర్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేసామండి. ప్లస్ స్పాట్ లైట్స్ మనకి ఎప్పుడు ఉన్నా, ఈ స్పాట్ లైట్స్ మనకి ఎప్పుడు టీవీ చూస్తున్నప్పుడు కానీ ఈ నైట్ టైంలో కానీ మనకి ఈ స్పాట్ లైట్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. సో మనం మిగిలిన లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఓన్లీ స్పాట్ లైట్స్ పెట్టుకొని మనం టీవీని ఎంజాయ్ చేయొచ్చు. సినిమా నైట్ మోడ్ సినిమా అనేది మనం బాగా హైలైట్గా చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే హాల్ మొత్తం మనం ఒక వాల్ని కంప్లీట్గా బ్లాక్ చేసామండి టీవీ యూనిట్తో. సో ఈ డిజైన్ చేసిన దానికి మనం ఏమవుతుందంటే, ఒక హాల్లో ఒక రిచ్ అపియరెన్స్, ఎంటర్ అవ్వగానే మెయిన్ డోర్ ఎదురుగా ఉందండి. సో మెయిన్ డోర్ ఎదురుగా ఉంది కాబట్టి ఒక మంచి అపియరెన్స్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ సోఫాలో కూర్చున్నప్పుడు కూడా మనకి ఒక ఫుల్ లెంత్ వ్యూ అనేది మనం క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ మనము ఆర్చ్ అండి. సో ఇక్కడ నుంచి మనము లోపల పార్ట్స్ కింద ఎంటర్ అయ్యే ఏరియా కాబట్టి మనకు ఈ ఆర్చ్ కూడా ఫుల్ హైట్ ఆర్చ్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏదైనా గ్లాస్ ఇచ్చినా కూడా మనకి గ్రాండ్ ఎంట్రీ అనేది క్రియేట్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం మనం ఆర్చ్లో స్పాట్ లైట్స్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ స్పాట్ లైట్స్ ఉన్నాయి. అవునండి. సో నెక్స్ట్ సార్ పూజ రూమ్ అండి. సో మనందరికీ ఇష్టమైన పూజ రూమ్. సో పూజ రూమ్లో కూడా అంతే, మనం సింపుల్గా 2 డ్రాస్ ఇచ్చామండి, ఒక ట్రే. ఓకే సార్. సో మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తే మనకు ఒక గణేష విగ్రహం ఇచ్చామండి. సో విత్ అక్రిలిక్ బ్యాక్ లైట్, చాలా బాగుందండి. నెక్స్ట్ సార్. సో తర్వాత మన కిచెన్ అండి. సో ఎవ్రీడే మనకు చాలా నీడీ అండ్ లేడీస్కి చాలా ఇష్టమైన ప్లేస్ ఇంట్లో. సో దానికని చెప్పి చాలా సింపుల్గా డిజైన్ చేసామండి.
సో ఇందులో మనము 3 tandem baskets ఇచ్చాం మనం. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. ఓకే సార్. సో సాఫ్ట్ క్లోజ్ అండి. మీకు ప్లైవుడ్ ఎలా ఫంక్షనింగ్ చేస్తుందో అలాగే ఉంటుందండి మనకు. సో ఎక్కడే కానీ మనకు ప్రాబ్లం అనేది క్రియేట్ చేయకుండా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు సింక్ కూడా సేమ్ అలాగే డిజైన్ చేసాం కంప్లీట్గా. సో ప్లైవుడ్ అనేది మనం మర్చిపోవచ్చు అండి ఈ ప్రోడక్ట్తో. సో ఈ షెల్ఫ్స్ కానీ ఏమన్నా కానీ మనం ప్రతి ఒక్కటి కూడా వాటితో డిజైన్ చేసుకున్నాం అండి. ఓకే సార్. సో ఇంకా మిడిల్ యూనిట్ అండి మనకి అందరికి. సో ఏదైనా ఉన్నా కూడా చిన్న చిన్నవన్నీ ఇక్కడే పెట్టుకోవచ్చు మనం. ఓకే. సో ఇది ఒక మిడిల్ యూనిట్. ఇంకా లాఫ్ట్ అండి మనకి. సో కంప్లీట్గా ఒక సైడ్ మొత్తం లాఫ్ట్ని ఆక్యుపై చేయించాం. ఓకే. సో ఇంక ఇది వచ్చి ఏదైనా మనం కటింగ్స్ కోసం సేమ్ ఫోల్డబుల్ కాన్సెప్ట్ అండి. ఫోల్డ్ చేయొచ్చు, అవసరమైతే మనం వాడుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసేస్తే స్పేస్ అనేది బాగా యూటిలైజ్ అవుతుంది. క్రాకరీ యూనిట్ అండి. క్రాకరీ యూనిట్ కూడా గ్లాసెస్ ఇచ్చామండి. సో క్లియర్ గ్లాసెస్. సో లోపల ఏమున్నాయని తెలియడానికి. అండ్ కింద మనం ఒక యూనిట్ ఇచ్చాము. సో దానిపైన మనం షింక్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే సార్. మీకు పాయింట్ చెప్పడం మర్చిపోయాను, మనం సీలింగ్ కూడా యూపీవీసీతో చేసుకోవచ్చు. ఎంత రియలిస్టిక్ గా ఉంటుందో ఒకసారి చూడండి. సో యూపీవీసీ సీలింగ్ ఒక్కసారి మీరు చేయించుకుంటే పిఓపిని మర్చిపోతామండి. ఇందులో మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే పెయింటింగ్ అవసరం లేదండి. ఒక్కసారి మనం వేస్తే ఫినిష్ లుక్ ఇంకా మనం ఎన్ని ఇయర్స్ అయినా కూడా అది అలాగే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. టర్మైట్స్కి అటాక్ ప్రాబ్లం ఉండదండి. అండ్ వాటర్ కూడా ఏదైనా పడినా కూడా డ్యామేజ్ అవ్వదు. మీరు వాటర్ ఇలా స్ప్లిట్ చేసి కడుక్కోవచ్చు అండి. ఎప్పుడైనా మీరు కడుక్కోవాలన్నప్పుడు మీరు వాటర్ దానిపైన ఇలా పోసి కూడా కడుక్కోవచ్చు. అంత కంఫర్ట్ ఉంటుంది. బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఓకే. సో మాస్టర్ బెడ్రూమ్లో వీళ్ళు గుంటూరు షెల్ఫ్స్ పెట్టించుకున్నారండి. సో అందరికీ బడ్జెట్ అనేది ఉండదు కదా కొద్దిగా. సో ఎకనామికల్ కావాలా, సో అందుకని చెప్పి గుంటూరు షెల్ఫ్స్ పెట్టించుకున్నారు. ఆ గుంటూరు షెల్ఫ్స్కి మనం స్లైడింగ్ కాన్సెప్ట్ ఇచ్చామండి. సో మనం దేనికైనా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న ఇది. సో ఇక్కడ మీరు చూస్తే మొత్తం గుంటూరు షెల్ఫ్స్ అండి. ఓకే. యా. సో నెక్స్ట్ డ్రెస్సింగ్ అండి. సో మనకు స్పేస్ అనేది ఆక్యుపై అవ్వకుండా వాల్కి డ్రెస్సింగ్ ఇచ్చేసాం. సో విత్ స్టోరేజ్. సో సేమ్ అండి, మనం ప్లైవుడ్ ఎలా చేసుకుంటే అలా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ డిజైన్స్ అండి మన రిక్వైర్మెంట్ బట్టి మన స్పేస్ని ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా డిజైన్ చేస్తాం. సెకండ్ బెడ్రూమ్ అండి, ఇంకో బెడ్రూమ్ అనమాట. చెప్పండి సార్. ఎస్ సార్. సో సెకండ్ బెడ్రూమ్. సో ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ డిజైన్ అండి. సో డిజైన్ ఏంటంటే మనము ఒకే డిజైన్ పెట్టుకోవడం వల్ల మనకు ఆ సింపుల్ అండ్ నీట్ అపిరెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. ఇంట్లో ఒక్కొక్క బెడ్రూమ్ లో ఒక్కొక్క కలర్ వేసుకోవడం కూడా మనకు కొద్దిగా క్లమ్జీగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి మనం సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్స్ ని అప్లై చేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే స్టడీ టేబుల్ అండి. సో మనం వర్క్ స్టేషన్ అంటాం కదా. సో చిన్నపాటి వర్క్ స్టేషన్ విత్ డ్రెస్సింగ్ అండి. సో డ్రెస్సింగ్ లో కూడా మీరు చూస్తే డ్రాస్ అండి. 2 డ్రాస్ మనం ప్రొవైడ్ చేసాం. సో వాళ్ళు ఏదైనా కానీ మనం పెట్టుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి మీరు చూస్తే సాఫ్ట్ క్లోజింగ్ ఫంక్షన్ అండి. ఏ చూసినా మనం సాఫ్ట్ క్లోజింగ్. సో వర్క్ స్టేషన్ అండి మనకి ఇంకా కీప్యాడ్ ట్రే. సో మన జనరల్ వర్క్ స్టేషన్స్ ఎలా ఉంటే అలాగా. సో ఏమంటే ప్లైవుడ్ కాదు, అదొక మంచి అడ్వాంటేజ్ మనకి. సో మనతో పాటు భావనగర్ ఉన్నారండి, ఈ ఇంటి ఓనర్ అనమాట. ఇంకా ఇది ఓపెన్ అవ్వాలండి, రేపు టుమారో షిఫ్ట్ అవుతారు. ఓకే. ఇప్పుడు చాలా చోట అందరూ వుడ్ వర్క్ వేపిస్తుంటారు, మీరు దీనికి వేయడానికి రీజన్ ఎలా తెలిసింది మీకు? యాక్చువల్లీ ఇక్కడ చాలా చెదల ప్రాబ్లం ఉండిందన్న. మా మదర్ చాలా సెర్చ్ చేశారు. సమ్ రెఫరెన్స్ వల్ల సురేష్ గారు ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆయనకి ఇలా ప్రాబ్లం ఉంది అని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి బెటర్ టు గో ఫర్ యూపీవీసీ అని చెప్పారు. ఆయన దగ్గర మోడల్స్ అన్ని చూసాము. వర్క్ చాలా నచ్చింది. చాలా బాగుంది హౌస్, సింప్లీ సూపర్. అసలు చాలా చాలా కేర్ తీసుకున్నారు. యాక్చువల్లీ ప్రతిదీ బాగా సతాయిచ్చాంలేండి ఆయన్ని. చాలా చాలా ఇన్ డెప్త్ వెళ్ళారు. ఏది కరెక్ట్, ఏది ఎక్కడ ఉండాలి అని కూడా బాగా సజెస్ట్ చేశారు. అసలు ఎక్కడ ఏది ఉండాలో పర్ఫెక్ట్ వచ్చేసింది. ప్రైస్ ఎలా కనిపించింది మీకు? వుడ్ వర్క్ తో పోలిస్తే తక్కువ ఎక్కువ? వర్ది అండి. పెట్టిన ప్రైస్ కి వెరీ వెరీ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ చాలా నచ్చింది. వర్క్ అయితే చాలా క్వాలిటీ, చాలా నీట్ గా ఉంటది. ఓకే. ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినా రెఫరెన్స్ ఇదే. యాక్చువల్లీ ఆయన పేరుకి రెఫరెన్స్ ఇదే. ఎవరైనా ఇంటికి వచ్చినా స్టార్టింగ్ హాల్ లో వావ్ అనాలి, అంత బాగుంది స్టార్టింగ్. ప్రతి ఒక్కరు ఈ వుడ్ కన్నా యూపీవీసీ బెటర్ మెయింటెనెన్స్, చాలా లో మెయింటెనెన్స్. ఇది చెదలు రావడం చాలా ప్రాబ్లం. యాక్చువల్లీ ఇది చాలా కంఫర్టబుల్ యాక్చువల్లీ. ఓకే. సో ఫైనల్ గా అనంతపురం ప్రజలకి ఏం చెప్తారు దీని గురించి 2 మాటలు? బెటర్ టు గో ఫర్ యూపీవీసీ. ఓకే, సింపుల్ గా చెప్పేశారండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో ఏవిఎస్ ఇంటీరియర్స్ అండి. సో వివరాలకు మీకు కనిపించిన నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్ తెలుసుకోండి. ఓకేనా? నాకైతే బాగా నచ్చిందండి. త్వరలో నేను కూడా ఇల్లు కట్టిస్తున్నాను కాబట్టి కంపల్సరీ నేను సార్తో చేపిస్తాను. ఓకేనా? స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే లైవ్గా చూసాను కాబట్టి. నిజంగా అంటే ఎంత బాగుందండి లుక్, అసలు చాలా ప్రీమియంగా ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడే నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్ తెలుసుకోండి.